నమస్కారం. ఈ రాష్ట్రంలో తప్పిదాల నుంచి, దౌర్జన్యాల నుంచి, రౌడీజం నుంచి, అప్పుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంటే వైసీపీ చెందిన నాయకులు ఏదో ఒకటి డ్రామాలు సృష్టించాలి, ఏదో ఒక స్టెట్లు వేయాలి, స్థానిక సంస్థల్లో కనీసం ఎన్నికల్లో నిలబడడానికి మనుషులు దొరకాలనే ఉద్దేశంతో అనేక డ్రామాలు, అనేక నాటకాలు, అనేక తోలుబొమ్మలాటలు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఒక డిఎస్ మీద పడి పిచ్చి కుక్కలుగా ఇస్తర మీద పడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. నేను వారిని ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు డిఎస్సి ప్రకటించి 16,000 పైబడి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. కర్నూలులో ఆ ఉద్యోగాలు వచ్చిన టీచర్లు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఉద్యమంలాగా, తెలుగుదేశం పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, బీజేపీ కాదు, టీచర్సే ఒక ఉద్యమాల పాట పట్టారు. మాకు ఉద్యోగాలు వచ్చాయి అని ఆనందంగా. ఈరోజు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో చంపుకోవటం, దోసుకోవటం తప్ప ఏమి చేయని ప్రభుత్వం ఈరోజు మా నాయకుడు లోకేష్ గారు డిఎస్సి ద్వారా 16,000 పైబడి టీచర్ పోస్టులు ప్రకటిస్తే సమర్థించాల్సింది పోయి, హర్షించాల్సింది పోయి విమర్శలు దిగారంటే దాని మీద ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి కోర్టుకి 2 సార్లు పోయి భంగపడ్డాడంటే పసలేని ఆరోపణలతో, చేతగాని ఆరోపణలతో కోర్టుకేస్తే కోర్టు ఎలా స్వీకరిస్తుంది అనుకుంది. కోర్టు కేసేటప్పుడు గతంలో మా ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ కోర్టు కేసాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభుత్వంలో ఓటర్ల లిస్టు అవకాశాలపై ఎలక్షన్లు ఒకసారి ఆపాడు. నిర్దిష్టమైన ఆరోపణలు ఉండాలి. ఆరోపణలు లేకుండా కోర్టుకు 2 సార్లు వేసి వెనక్కి వచ్చారంటే మీరు ఓడిపోయినటువంటి దద్దమ్మలు కాదా అని అడుగుతున్నా. మరి ఆ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. జాబ్ క్యాలెండర్ కాదు కదా, జాబ్ బొమ్మలు కూడా రిలీజ్ అయినటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి ఈరోజు లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ముంటే చర్చకి రండి, దాని మీద మాట్లాడతాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు మాట్లాడదాం. రమ్మంటే మాట్లాడరు. పనికి మాలిన ఉద్యమాలు, పసలేని నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేత కాకుంటే మా దగ్గర మేము నేర్పిస్తాం ఎలా ఉద్యమాలు చేయాలి. మరి ఈరోజు కాకాని మాట్లాడుతున్నాడు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మాకు పర్మిషన్ లేదు అన్నారు. కాకాని గారు, అరెస్టులు కేసులు నేర్పించింది ఎవరు? మీరు. పోలీసుని అడ్డంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? మీరు. మర్డర్లు చేయించిన ప్రభుత్వం ఏది? మీది. ఆ రోజుల్లో ధర్నాని ఇంటికి వస్తే ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులు పెట్టినటువంటి ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం. మరి కేవలం మా కార్యకర్తల ఇంటి ముందు కాపలా పెట్టింది పోలీసుని మీ వైసీపీ ప్రభుత్వం. నేర్పించింది మీరే. నా మీద ఈ రాష్ట్రంలో 64 కేసులు, మొట్టమొదటి కేసులు ఉండేది నా మీదే. పెట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. ఈరోజు వత్తాస మాటలు మాట్లాడటం,
నంగనాచి మాటలు మాట్లాడటం, మీరేదో నిజాయితీగా పరిపాలించినట్టు, నిజాయితీ మారుపేరైనట్టు మాట్లాడితే ఎట్లా నడుతున్నా. మరి జన్జీ మీద ఉద్యమం 30 ఏళ్ళ లోపల యువకులతో, మరి ఆ నిరాహార దీక్షలో ఆ ర్యాలీలో చూస్తే రాజనాల, నాగభూషణం, ముక్కామల, ధూళిపాల వీళ్ళు తప్ప ఎవరన్నా కనపడ్డారని అడుగుతున్నా. వీళ్ళు తప్ప ఎవరన్నా కనపడ్డారా? ఎక్కడైనా ఎక్కడికైనా ఏ సెంటర్కైనా సిద్ధం. ఫ్యాక్టరీ ద్వారా ₹1 పెట్టుబడి పెట్టల రాష్ట్రాన్ని దివాలా తీసిన పార్టీ మీ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను. అదే టీచర్ని, టీచర్ అంటే ఒక గౌరవం. తల్లి తండ్రి మరవకూడదు, పుట్టిన భూమిని మరవకూడదు, మనకి పాఠాలు నేర్పిన గురువుని మరవకూడదు. అటువంటి గురువుల చేత బ్రాందీ షాపుల ముందు క్యూ మెయింటైన్ చేయించి ఆ గురువు చేత మెయింటైన్ చేయించారంటే ఇదొక ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అదే టీచర్లని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం